सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఈరోజు నాయుడుపేటలో సత్సంగానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సత్సంగానికి మూల పురుషుడు భరద్వాజ మహర్షి గారు. ఆయన పేరు విన్నారా? ఎక్కిరాల భరద్వాజ గారని విన్నారు? పేరు విన్నారు? ఆయనే దీనికి సృష్టికర్త. అంటే ఇక్కడ సత్సంగము అంటే ఏమిటి? మంచి మాటలు, మంచి సంగమం అనుకుంటున్నాం. మంచి అంటే మీకు నచ్చిన ఒక మంచి ఉంటుంది, నాకు నచ్చిన ఒక మంచి ఉంటుంది, వాళ్ళకి మంచి ఉంటుంది. ఆ సత్సంగం అవుతుంది, వారి భావాలు అవుతుంది. ఇక్కడ సత్సంగం అంటే సత్యముతో కూడిన సంగమం. దానికి ప్రమాణం ఉండాలి. ఏదంటే అది చెప్పేసేయడం, ఏదంటే వినడం, ఇవి సత్సంగం అనిపించుకోవాలి. ఎందుకంటే మనం టీవీలో చూస్తున్నాం, ఒక్కొక్క స్వాముల వారు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. మనం దేన్ని నమ్మాలి? ఏది నమ్ముతాం? ఇప్పుడున్న యూత్ అనుకోండి, ఇవంతా డబ్బా అంటారు. అంతేగా, అంటే ప్రమాణం మనం చెప్పలేము, తెలుసుకోవాలి. ఆలోచనలు మనకు రావడం లేదు. ఆలోచించాలంటే ఎందుకు వచ్చిన కూడా రబ్బా వాళ్ళు చెప్పారు, దండం పెట్టేస్తాం, అయిపోయింది. అంతవరకే ఉంటున్నాం. అంతవరకే ఉండడం వల్ల ఫలితం ఉండదు. పని చేస్తున్నాం, సత్ఫలితం ఉండదు. ఫలితం ఉంటుంది. ఫలితం అంటే కాసేపు మనం బాగుంది, సత్ఫలితం అనేది ఉండదు. మరి ఇంత చేసి ఇది సత్ఫలితం లేకపోతే దానివల్ల ఏ ఉపయోగం ఉంటుంది అని ఆలోచింపజేశాడు భరద్వాజ మహర్షి గారు. ఈ సత్సంగం అనేది, ఈ పదం ఇంతమంది విన్నారా? ఇప్పుడు వినడం అన్నారు. ఈ సత్సంగం అనేది ఎవరు చెప్పారు, ఎవరు ప్రారంభించారు, ఎలా వచ్చేది సత్సంగం అనేది? ఇప్పుడు ఆలోచిద్దాం. అంటే ఈ సత్సంగం అనేది భరద్వాజ మహర్షిగా ప్రవేశపెట్టారా, బాబా ప్రవేశపెట్టారని కాదండి. జగద్గురు ఆదిశంకరాచార్య వినే ఉంటారు. ఆయన చెప్పినాడు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. సత్సంగం ద్వారానే నీకు మోహం దొరుకుతుంది, నిశ్చలతత్వం ఎదుగుతుంది, నిస్సంగం ఏర్పడుతుంది, ఆ తర్వాత ముక్తి వస్తుంది. ఇప్పుడే నేను ముక్తి చేస్తాను, నీకు మోక్షం చేస్తాను అంటున్నాను. ఎలా వస్తుంది? ఆలోచించకుండా దాని వెంట పరుగులు తీస్తున్నాం. ఆ భ్రాంతి నుంచి బయటపడాలి. అందుకు మహాత్ముల యొక్క జీవిత విధానాన్ని మనం తెలుసుకుంటారు. కానీ అలా తెలుసుకోలేదు అనుకోండి, వాళ్ళు చెప్పింది రైట్ అంటారు. నేను వచ్చాను అనుకోండి, మీకు ఈ క్షణం నేను ముక్తి ఇస్తాను అంటే మీరు ఆశపడతారు? ఆశపడతారు? పడతారు. ఎట్లా ఇస్తాడు ఆయన? ఆలోచన ఉండదు. ఒక వస్తువు కొనాలంటే దాని దాకా మూల్యం చెల్లించాలని అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా. మరి ఈ మోక్షం కావాలంటే దానికి ఎంత మూల్యం చెల్లించాలి? డబ్బు కాదండి, సమయం, కాలం, ఆలోచన, విధానం. దీన్ని త్రిశంకుడు రాజు పేరు ఉంటారు. త్రిశంకు స్వర్గం అని పేరు ఉంటారు. త్రిశంకు స్వర్గం అని, త్రిశంకుడు రాజు అనమాట. ఆయన నేను బొందితోనే స్వర్గానికి పోవాలన్నాడు. అది వశిష్ఠ మహర్షి అడిగాడు. అదంత వీలు కదా ఆయన, దానికి సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. బియ్యం ఎసిట్లో పోస్తే అన్నం అవుతుందా? దానికి సమయం ఉంది కదండి. ఎట్లా అన్నం వస్తున్నది? దానికి సమయం ఉంటుంది. అలాగే దీనికి ఉంటుందంటే విశ్వామిత్రుడికి అగ్నిస్ట్గా, వశిష్ఠ మహర్షి అగ్నిస్ట్గా ఉండేది విశ్వామిత్రుడు. మీరు వినే ఉంటారు. అంటే వశిష్ఠ మహర్షి కన్నా నేను ఎక్కువ అనుకుంటాడు విశ్వామిత్రుడు. ఆయన ఎవరన్నాడు కదా, నేను ఇస్తాను రా అన్నాడు. ఎవరు? విశ్వామిత్రుడు. 10,000 సంవత్సరాలు తన తప్ప ఫలితాలంతా దారబోసి అతని పైకి పంపిస్తాడు. పైకి పంపిస్తానే దానికి ఒక క్వాలిఫికేషన్ కావద్దా? క్వాలిఫికేషన్ వాడే లోపల కాలేజ్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడు? నాట్ క్వాలిఫైడ్ పెట్టాడు పడేస్తాడు.
ఇటు భూమి మీద లేకుండా పైన లేకుండా మధ్యలో ఉనికిరాడు అన్నమాట. అది త్రిశంకు స్వర్గం అంటారు దాన్ని. ఆ తిరుమల పైన కింద లేకుండా ఉంటాడు అన్నమాట. అందుకే ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? సత్సంగం ద్వారా అర్థమవుతుందండి. ఆ విధానం ఎప్పుడైతే అవుతుందో మనం ఎవరైతే సేవిస్తున్నామో, ఎవరైతే ఆరాధిస్తున్నామో వారి పట్ల భక్తి శ్రద్ధ కలుగుతుందండి. రేపు ఉగాది పండుగ చేసుకుంటున్నాం. ఏమిటి ఉగాది పండుగ అంతరార్థం? ఏముంది దాని అంతరార్థం? ప్రతి ఒక్క పండగ, ప్రతి ఒక్క సాంప్రదాయం కూడా మన ఋషులు ఊరికే పెట్టలేదండి. అందులో ధర్మం సూక్ష్మంగా ఇమడబడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని దగ్గర చేరడానికే ఆ మార్గాలన్నీ ఉంటాయి. వారు చెప్పిన మార్గాలు మూఢనమ్మకాలు కావు. దాంట్లో అంతరార్థంగా భావం ఉంటుంది. సైన్స్ ప్రకారంగా కూడా అందులో అర్థం ఉంటుంది. మీరు ఏ పండుగను చూసుకోవచ్చు కదా. మరి ఉగాది ఏంటి? షడ్రుచులు, ఆ రుచుల సమ్మేళనమే. అంటే ఏంటి? మన జీవితంలో ఈ 6 ఉంటున్న గుర్తు కోసం ఆ ఉగాది పచ్చడిని తినాలి. జీవితాలు అన్నీ ఉంటాయి. అది ముందుగా తెలుసుకున్నాం అనుకోండి, ధైర్యంగా నిలబడగలం. ఏమని? సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఎదుర్కోలు ఉంటుంది. ఇవన్నీ తెలియదు అనుకోండి, మనం రెడీ అవుతాం కదండి. ఇప్పుడు మీరు నన్ను నేను మిమ్మల్ని కొడతానంటే మిమ్మల్ని కొడతానంటే మీరు ధైర్యంగా అలర్ట్గా ఉంటారు. దొంగ విషయాలు అనుకోండి భయపడిపోతారు. ఎవరైనా అంతే కదండి. అందుకని ముందుగా తెలియదు అనుకోండి, ముందు తెలిసిందే మనం జాగ్రత్త పడతాం. అందుకు పంచాంగ శ్రవణం. ఎందుకు శ్రవణం చేశారంటే ఇందుకే ముందు అలర్ట్ అవుతాను వచ్చి. అలాగే మనం భగవంతుడి బాధ్యత అనుకోండి కదా, వాళ్ళు చెప్పిన విషయాలు తెలుసుకున్నాం అనుకోండి, మనం అలర్ట్ అవుతాం. ఈ మహాత్ముల యొక్క దివ్యస్థితి ఎటువంటిదంటే కరోనాలో వ్యాక్సిన్ చేసుకున్నట్టుగా, అంటే రాకుండా పోలియో డ్రాప్స్ వేసుకున్నట్టుగా, వచ్చిన తర్వాత బాధపడకూడదు, అంటే రాకుండా చూసుకోవాలి. అది సత్సాంగత్యం. ఇవన్నీ కూడా రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, యేసు చెప్పాడు, ప్రవక్త చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, రమణ చెప్పాడు, రామకృష్ణ చెప్పాడు. మనకేం ఎక్కల. ఒక ఎక్కిన ఒక కులము జాతి అంటకట్టేశాడు ఒక్కొక్క దేవుడికి, అంటకట్టలేదు. మరి అప్పుడు ఎట్లా పరిస్థితి? అందుకని బాబా వచ్చాడు. భగవంతుడు అందుకు పంపించాడు బాబాని. ఎవరైనా కొట్లాడుకుంటున్నారు, మా కులం వాడు, మా జాతి వాడు, మా దేవుడు అనుకుంటున్నారు, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కాదు నువ్వేంద్రనైనా ఆయన కులము, మతము, జాతి భేదము, లింగ స్త్రీ వర్గ భేదం లేకుండా ఆయన అవసరం జరిగిందండి. ఇక్కడ బాబా తత్వం ఏం చేస్తున్నాడు? ఇక్కడ సర్వమత సామరస్యం, సమతాభావం, ప్రేమతత్వం. అదే కదా మనం సద్గురు శాస్త్రిని చూస్తున్నారా? పారాయణ చేయబోయిన సద్గురు శాస్త్రి తప్పకుండా చూడండి ఎంతటి జీవిత సత్యాలు ఇమ్మడబడి ఉందో. మరి అవి చదువుతున్నప్పుడు బాబా అవసరం అంతరం ఏమిటి? మనమందరము కూడా మనుషులుగా ఉండాలని, మానవత్వం కలిగి ఉండాలని. దేవుడి సంగతి తర్వాత చూద్దాం. మానవత్వం లేని దేవతకి ఏం ఉపయోగం ఉంటుందండి? అది పెంపొందించడం కోసంగా బాబా వచ్చాడు. అందుకే మానవుడు అంటే ఎవడంటే మానవత్వం కలిగిన వాడు మాత్రమే మానవుడు, లేకపోతే వాడు దానవుడు. మనం ఒకసారి అంటాం, ఏరా నువ్వు మనిషా పశువా అంటాం. అంటే ఏంటి? మనిషిలో లక్షణాలు లేకపోతే పశువు లక్షణాలు. నువ్వు మనిషా రాక్షసుడా అంటాం. అంటే ఏంటి? మనిషిలో కూడా ధర్మం లేదు కానీ నువ్వు రాక్షసుడు అంటావు. రాక్షసుడు అంటే తమో గుణం అని అంటుంటాం కదండి. దాన్ని ఏది రాక్షసత్వాన్ని పారదోలడానికే బాబా వచ్చాడు. మామూలుగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం. ఇది రివర్స్ తెలుసు కదా. కృతయుగంలో రాక్షసుడు ఉన్నారు, త్రేతాయుగంలో రాక్షసుడు ఉన్నారు. రాక్షసులు అంటే గుర్తే ఉంటుంది, కొమ్ములు, కూరలు అన్నీ ఉంటాయి. మనం ఊహే కదా. ద్వాపరం వచ్చేటప్పుడు ఏమైంది? కౌరవులు పడలేదు కదా, భారతం అంతా అదే కదా. అంటే ఏంటి? కూరల కింద ఏమి లేవు, ఆ కూరలు లోపల ఉన్నాయి. అది బయటపడింది. ఈ కలిగి వచ్చేటప్పటికి బయటపడలే, అంత నాటనే. వాస్తవం అదే కదా. ఇప్పుడు వాళ్ళు సంహరించాలంటే ఇంకా అందరూ సంహరిస్తే ఇంకా జనం ఎక్కడ ఉంటారు? అందుకని మన మనసులో ఉన్న రాత్రులను సంహరించడానికి
మనుషులుగా చంపాల్సింది మనుషుల్లో ఉన్న రాక్షసత్వాన్ని నిర్మూలించడానికే మహాత్ములు వచ్చారు. అర్థమని భావిస్తున్నాను. అర్థమైంది. అంటే ఏంటి, మనుషులు అయితే మనుషులు పోతా ఉంటారు కాబట్టి మనుషుల్లో ఉన్న రాక్షసత్వం చంపడానికి, అందుకని ఆయన ప్రేమ వేడేయాలి. ఉదాహరణ చూడండి, యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆయన ఏమన్నాడండి, వాళ్ళకి అమాయకులు తెలియకుండా ఇలా చేశారు, వాళ్ళని క్షమించండి భగవంతుడు అని ప్రార్థించాడు. అలాగే ప్రవక్త, అలాగే వాళ్ళు ఏం చెప్పినప్పుడు కూడా అది మతం అంటగట్టేశాం అని బాబా చెప్పడం అవుతుంది. బాబా రావడానికి కారణం అది. ఇట్లా బాబా తత్వం ద్వారా మనిషి మనిషిగా లేకపోతే ఈ మానవ జన్మ వ్యర్థం. ఈ మానవ జన్మ ఎంత ప్రయోజన పుణ్యం ఉంటే మానవ జన్మ వస్తుంది అని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ దేహం గురించి రాలేదండి మానవ దేహం. ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తామో, క్రిమ ఎత్తామో, కిటకం ఎత్తామో, పక్షులు ఎత్తామో, రాయి ఎత్తామో, బండగెత్తామో, చెట్టుకి ఎత్తామో తెలియదు మనకి. వాటి అప్పుడు ఏదో ఆ చెట్టులో ఆకు ఆయన పాదాల మీద పడి ఉంటుంది, వెంటనే ఒక జీవిగా గుర్తుంటాం. ఆ జీవి గుడిచుడు తిరిగి ఉంటుంది, తర్వాత మన మనుషులు ఒక్క సింపుల్గా చెప్పుకుంటున్నాం. మరి ఎంత సార్థకత చేసుకోవాలి మనం దీన్ని? అందుకే బాబా మాట్లాడుతాడు, నువ్వు ఎందుకు వచ్చినట్లు అంటాడు. పిడకలు ఏరుకోవడానికి అంటాడు బాబా. ఎందుకు పిడకలు ఏరుకుంటారు? కాల్చుకోవడానికి తప్ప. అందుకు కాదు ఈ దేహాన్ని వచ్చింది, సద్వినియోగం చేసుకో అని ఆయన జీవితం అంతా కూడా సబ్గా మాలిక్యే అని చెప్పాడు. అల్లా అచ్చాకరేక, అల్లా మాలిక్. మరి ఆ వేషం ఎందుకు వేసుకున్నారు బాబా అని అడిగారు. దేశాదేశ్ వైశావేష్, ఆ దేశానికి సంబంధించినట్టుగా నేను ఈ వేషం వేసుకోవాల్సి వచ్చాను. ఎందుకంటే అప్పుడు హిందూ ముస్లిం కొట్టుకునే వ్యవహారం పరిస్థితిలో ఉందన్నమాట. అందుకని బాబా ఇచ్చాడు, కూర్చున్న మసీదు అందులో దుని పెట్టాడు. శ్రీడికి వెళ్ళారు మీరు, శ్రీడికి సరే బాబా గుడిలో దుని ఉంది, తులసి కోట ఉంది. ఎందుకు పెట్టాడు ఆయన? పేరు ద్వారకామాయి పేరు పెట్టాడు. మళ్ళా నమాజ్ చేసుకుందుకు ఒక నిమ్మాలు పెట్టాడు. సర్వమత సామరస్యం రా అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆయన తెలుసుకోకుండా ఎవరికి తోచిన రీతిలో బాబాను కూడా అవగాహన చేసుకుంటున్నారు. అందులో నుంచి బయటపడాలి అంటే వాస్తవంలోకి రావాలి. అందుకోసం భరద్వాజ మాస్టర్ గారు ఆయన ఐఏఎస్ పాస్ అయ్యారు. కలెక్టర్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇక్కడ విద్యానగర్ కోట దగ్గర ఉంది కదా, ఎన్బికేఆర్ కాలేజీలో ప్రొఫెసర్గా 12 సంవత్సరాలు పనిచేశాడు. ఇంగ్లీష్ ప్రొఫెసర్గా. ఎందుకు దాన్ని ఎన్నుకున్నారు? కలెక్టర్ ఉద్యోగం అంటే తన కడుపు. నైతికులు అడుగడుగుతున్న ఈ సమాజానికి ఉపాధ్యాయ వృత్తి శ్రేష్టమైంది. అందుకని ఆ వృత్తి ఎన్నుకొని విద్యార్థుల్లో చైతన్యస్కరణగా ఆయన లెసన్స్ చెప్పేటప్పుడు కూడా పోయిట్ లెసన్స్ ఉందనుకోండి, స్కైలార్కర్ పక్షి ఒక పోయం ఉంటుంటుంది, విన్నారు పేరు ఎప్పుడన్నా? ఇంటర్మీడియట్ కాదు, స్కైలార్కర్ పక్షి ఇప్పుడు లేదండి, అప్పుడు ఉండేది. ఆ పక్షి గురించి చెప్తున్నాడు పాఠం. ఆ పక్షి కంటికి కనబడదు, ఆపై ఎత్తుగా ఉంటుందట. కోతను బట్టి ఆ పక్షి ఉందిరా అని తెలుసుకోవాలట, అంటే అంత ఎత్తుగా ఉంటుందట అని చెప్పి భగవంతుడు కంటికి కనబడదు. ఆ న్యూస్ తెలుసుకోవాలంటే నేను జాగ్రత్తగా వినాలి. ఇట్లా చెప్పేవాడు అనమాట. ఇట్లా చెప్తూ దాదాపు 12 సంవత్సరాలు అక్కడ ఉండి ఆ తర్వాత ఒంగోలు వెళ్ళారు. ఒంగోలు వెళ్ళి ఇక్కడేమో స్టూడెంట్ చెప్పారు, అక్కడ గృహతులు చెప్పారు. ఇక 1981 వరకు ఇక్కడ ఉన్నారు. 1981 వరకు అక్కడ 7 ఏళ్ళు ఉన్నారు. ఇలా ఇంటింట ఈ నైతిక విలువలు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారంటే బాబాని ముందు పెట్టారు. ఆ ఇంటి మనం నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకోవాలంటే ఏంటి? సర్వ సమానత్వం నేర్చుకోవాలి. ఇంకేం పడలేదు. మనిషిగా గౌరవించు అంతే. నువ్వే వాడికి కూర్చి పెట్టపడలే. సాటి మనిషిగా గౌరవించాలి. చేతులు తెచ్చుకోవద్దు. నీకు తక్కువ వాడిని వచ్చి హేళన చేయవద్దు. అదే నేను చెప్తానండి. ఇవి నేర్చుకోకుండా నువ్వు ఎన్ని యజ్ఞ దానాలు తప్ప చేసినా నిష్ప్రయోజనము. అది భగవద్గీత కృష్ణుడే చెప్పారట. సత్వ రజో తమో గుణాలు వదులుకోకుండా నువ్వు ఎన్ని యజ్ఞ దానాలు తప్ప చేసినా అది నిష్ప్రయోజనం అని చెప్పాడు ఆయన. దాన్ని వేమన కూడా చెప్పాడు కదండి. వేమన తెలుసు కదా, చిత్తశుద్ధి లేని పూజ చేయాలి.
బాండశుద్ధి లేని పాపమేర, ఆత్మశుద్ధి లేని ఆచారమేర చెప్పాడు కదండి. అదే బాబాజీ. బాబాయ్ కొత్తగా ఏం చెప్పడం లేదు, బాబా సాంప్రదాయ బాబాజీ కొత్తగా ఏం చెప్పడం లేదు. మనల్ని భగవంతుని వైపు, ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు? ఆకారం పెట్టుకుంటున్నాం. భా అంటే జ్ఞానం, గా అంటే జ్ఞానం. ఆ జ్ఞానం వైపు మళ్ళించడానికి వాళ్ళు వచ్చారంట. ఇక్కడ భగవంతుడు అంటే ఏదో భగవంతుడు వైపు తిప్పుతాడు, ఎవరు ఏ పక్క తిప్పుతున్నాడు అని ఆలోచన వస్తున్నాయి. నన్ను బుద్ధి నానే చెప్పుకుంటాడు కదా, జ్ఞానం వైపు తిప్పడానికి వాడు వచ్చాడు. అందుకే భా అంటే జ్ఞానం, గా అంటే గమనం. మన దేశం పేరు ఏం పేరు? ఏమి దాని అర్థం? భారత్ అంటే ఒక భారత మాత్రం పెట్టేసా. మనకి తెలుసుకోవాలండి. భా చెప్పాను, భా అంటే వెలుగు, ఆ వెలుగులో అంటే జ్ఞానం, రా అంటే రమించడం, తా అంటే తన్మయత్వం. అటువంటి దేశం మనది. ఎందుకు నేను చెప్పారు? మన దేశం పైన ఎంతమంది దండించుంటారు, యుద్ధాలు చేశారు కదండి. గజనీ మహమ్మద్ కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అలెగ్జాండర్ కావచ్చు. మనం ఎవరి మీద దండెత్తామా అంటే ఏంటి? మనం జ్ఞానవంతులం, సహనవంతులం. దాన్ని చెప్పడానికి బాగా వచ్చాడండి. చూడండి, మన చరిత్రంగా చూడండి, మనం ఒక్కరేమో దండించినట్టు చెప్పండి. అందుకని మన జ్ఞానం కలిగిన దేశం. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు అమెరికా వాళ్ళంతా ఏమంటారు? ఫారినర్స్. తెలుగులో పాశ్చాత్యులు. పాశ్చాత్యులు, విదేశీ వేరే దేశం అని పాశ్చాత్యులు అంటాం. విన్నారు ఈ పదం? పాశ్చాత్యులు అంటే ఏంటి? పాశ్చ్యం అంటే పడమర. పడమర సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు. వాళ్ళ స్థితి కూడా అంతే. వాళ్ళ సైన్స్ టెక్నాలజీ పెరిగింది కానీ జ్ఞానం మాత్రం అస్తమించడం. మనం తూర్పు, జ్ఞానం ఉదయిస్తుంది. ఇన్ని అర్థాలు ఉన్నాయండి. అంటే వీటన్నిటినీ తెలియజేయడం భరద్వాజ మాస్టర్ యొక్క ఉద్దేశం అండి. అందుకని బాబా ఏం చేశాడు? తన ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడి పట్ల విశ్వాసం నింపడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మూఢుడిగా ఉండద్దు, నిశ్చేజుగా ఉండద్దు, నిస్పృహగా ఉండద్దు, ఆనందంగా జీవించాలి. బతకాలి కాదు, బతకడం వేరే, జీవించడం వేరే, రెండు ఒకటి అనుకుంటాం. బతకడం ఏముంది? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, బతకడం. ఎట్టన్నా బతకచ్చు. తిన్నాము, పడుకోవడం, తెల్లారానికి ఏ విధంగా బతకదు. దానికి నీతి నియమం అవసరం లేదు, ఏమో దానికి ఏమో అవసరం లేదు. జీవించాలంటే మాత్రం చాలా కష్టం. జీవించడం అంటే చిరస్థాయిగా గుర్తుంటాం. బతకడం అంటే ఆ క్షణానికి ఉన్నట్టుకు గుర్తుంటాం. అందుకే మీకు చెప్పాలంటే పాత సినిమాలు లెటర్స్ వేస్తారు కదా, అక్షరాలు వేస్తారు కదా, అందులో ఏం వేస్తారు? ఫస్ట్లో చూడండి, పాత్రలు, పాత్రధారులు ఉంటాయి. ఇప్పుడు సినిమాలు చూడండి, నటీ నటులు ఉంటాయి. అంటే వీళ్ళు నటిస్తున్నారు, వాళ్ళు జీవిస్తున్నారు. అందుకని ఆ పాత్రలు మరి ఇప్పటికీ కూడా గుర్తుంటున్నాయి. మన జీవితం జీవించాలి. ఆ జీవించడం సార్థకత ఉండాలి. ఏదో ఒక మందలో ఒకటిగా బతకద్దు, మందలో ఒకటిగా గుర్తింపు పొందు. స్వామి వివేకానంద అది చెప్పిన మాట. అది ఏదో గుంపులో పోయిన బతక గురిల్లి మారిగా జీవితంలో సాధన జరపచ్చు. అలా సాధనటువంటి బాబా వచ్చాడు. అందుకని ఈ సాయిశని గ్రంథం బాబా దగ్గర ఉన్న సేవకులనండి, భక్తులనండి, వారి యొక్క జీవిత విధానం ఈ గ్రంథం. అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క గ్రంథం ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ సాయి సన్నిధి, రేపు వచ్చి ఇంకొక దగ్గర ఆనందమయ జీవిత, ఇంకొక దగ్గర సాయ ప్రబోధామృతం, ఇంకొక దగ్గర అక్కరకోట స్వామి, ఇట్లా జరుగుతుంటుంది అన్నమాట. ఈ సాయి సన్నిధిలో వచ్చి ఆ భక్తులు ఎటువంటి భావాలతో కలిగి ఉన్నారు అని చెప్పడమే ఈ గ్రంథం యొక్క విశిష్టత. ఇందులో ఇక్కడ బల్వంత్ నాథ్ని అని అతడి యొక్క జీవితం. బల్వంత్ అనే అతని పేరు, బల్వంత్ నాథ్ని అతని పేరు. ఇతడు మొట్టమొదట బాబా గురించి 1909వ సంవత్సరంలో విన్నాడు. ఎవరి ద్వారా విన్నాడు? దాసిగన్
మనం సీరియల్లో చూస్తుంటాం. హరికథ చెప్తా గీతలు పడతారు చూడండి. పోలీసు హెడ్ కానిస్టేబుల్గా ఉండి మీ సీరియల్ చూస్తున్నానని నేను గుర్తు చేస్తున్నా. సరే, ఒకసారి దాసరి హరికథలు చెప్పేవాడు, బాబా గురించి చెప్పేవాడు. అది చెప్పి విని భక్తుడయ్యాడు. ఎవరు? ఈ బలవంతుడు. అంటే వినడం దాంటే భక్తుడయ్యాడు. అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ అన్న కుమారు కొడుకు బాగలేదు. ఏదో బొంబాయిలో హాస్పిటల్ చేస్తే వాళ్ళ అన్నగారిని హాస్పిటల్లో చేస్తే ఏదో క్యాన్సర్ లాంటిది అనుకోండి. ఆపరేషన్ చేసిన తర్వాత బాంబే పంపించారు. అదే రోజు వీళ్ళున్న ఇంటికి, అంటే బాంబేకి దూరం అన్నమాట, ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు. భిక్షం అడిగిన తర్వాత మామూలుగా అప్పటి కూర పెడతారు కానీ ఉదయం కూర పెట్టం కదా. ఈయన చేశాడంటే ఆ ఉదయం కూర అడిగి బెండకాయ కూర అడిగి వేసుకున్నాడు. ఏదో సాధు అడిగాడు, పెట్టాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత పోతా పోతా అక్కడ ఆపరేషన్ బాగా జరిగింది, మీరేం దిగులు పడవద్దు అని చెప్పిపోయాడు. వీళ్ళేమి చెప్పారా? సరే ఏదో సాధువు చెప్పాడులే అనుకునేసారు అంతే. వీళ్ళు అంతే, అంటే కాగదాన్ని తీసుకున్నారు అంతే. ఆ తర్వాత 1912లో, అంటే 3 ఏళ్ళ తర్వాత పోయినారు. పోయిన తర్వాత అక్కడ బాబా అన్నాడు, వీళ్ళ ఇంటికి నేను వెళ్ళాను, అడిగితే కానీ బెండకాయ కూర వేయలేదన్నాడు. అప్పుడు గుర్తు చేసుకున్నాడు, ఆ రూపం ఈ వేరుగా ఉంది. ఈ రూపంలో వచ్చుంటే సరే సాయిబాబా రూపంలో వచ్చాడు అనుకోవచ్చు. ఆయన మామూలు సన్యాసి రూపంలో వచ్చాడు. మాట అంటున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయాడు. ఈ రాకముందు 1912లో షిరిడీకి బయలుదేరాడు. స్టేట్తో బయలుదేరిన తర్వాత దానిలో స్టేషన్ మాకు ఉన్నాడు. ఆయన దొరికింది పోయి అని పిచ్చోడండి, మోసగాడండి అన్నాడు. చెప్పాడు. కొంచెం అనుమానం కలుగుతుంది కదా, సంశయం కలిగింది. ఏదో వీళ్ళు చెప్తున్నారే ఆ హరికథలో బాబా దేవుడు అని చెప్పి పాండవులు అని చెప్పారే, వీడు చెప్తున్నారే, ఎందుకే మీరు అర్థం పోయేది? ఆ స్టేషన్ మాకు అదే పని అంట. అట్లా వెనక్కి తిరిగి చాలా మంది ఉన్నారంట. అప్పట్లో వాళ్ళు ఎంత అదృష్టాన్ని కోల్పోయారు. సరే సంశయంతో వచ్చాడు. ఆ సంశయంతో వస్తానే ఎప్పుడైతే వచ్చి అడుగు పెడతానే ఒకటే అన్నాడు, ఏమిటి మీ ఆఫీస్ నుంచి ఆయన ఆఫీస్ని సెలవు అడగకుండా వచ్చావా అని అడిగాడు. అంటే లీవ్ పెట్టుకుని వచ్చాడు. వెంటనే సగం సంశయం తిరిగిపోయింది. ఇది చెప్పేటప్పటికి ఇంకో సంశయం తిరిగిపోయింది. అంటే ఇక్కడ సంశయం నివృత్తి చేసినాడు సాయినాథుడు. ఎందుకని? నేను గొప్ప, నేను దేవుడు అని చెప్పుకోవడం కోసమా? ఆ చెప్పుకోవడం కోసమైతే ఆయన భిక్షకని ఎందుకు పోతాడు? ఉన్న డబ్బులు ఎందుకు దానం చేస్తాడు? ఇది కూడా మనం ఆలోచించాలి కదండి. మరి ఎందుకు దానం చేశాడు? మీరు భగవతత్వాన్ని మర్చిపోతున్నారు. ఎందుకంటే నిజంగా భగవంతుడు మనం కోరకని అన్నీ ఇస్తున్నాడని ఎరుక మనకి ఎంతవరకు ఉంది? భగవంతుడు మనం కోరకుండానే మనకి అన్నీ ఇస్తున్నాడు. అన్నీ అంటే డబ్బు అనుకుంటున్నామా, బలం అనుకుంటున్నామా? ఈ దేహం నిలవడానికి ఇస్తున్నాడు. మొట్టమొదటి గాలి మనం అడిగిస్తున్నాడా, అడగకుండా ఇస్తున్నాడా? గాలి, నీరు, అగ్ని, భూమి. ఈ భూమి మీద ఆయన లేకపోతే నడవగలమా, కూర్చోగలమా? ఇవన్నీ భగవంతుడు ఇచ్చేది కాదంటారా? కాదంటారా? మరి ఆ ఎరుక మనకి ఎంత మాత్రం ఉంది? ఇది భగవంతుడు నాకు ఇదివరకు కూర్చుంటున్నాను అని దానికి ఎప్పుడైనా మనం కృతజ్ఞత భావం చూపిస్తున్నామా? నిద్ర లేస్తానే సినిమల సెట్ అనే సినిమా ఉండే, దాంట్లో హీరోయిన్ దిగుతాను దండం పెడుతుంది. ఎందుకు దండం పెట్టిందంటే ఇందుకు అప్పుడు దండం పెట్టే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సినిమాలు మంచిది కదండి, అవి అందరూ చూస్తాం కాబట్టి చెప్తే గుర్తు వస్తుంది, ఇంకేం కాదు. మరి ఇంత భగవద్గీత ఎరుక కలిగించడం కోసమే బాగా వచ్చింది. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా రే భగవంతుడు ఎరుగుతూనే మనం ఉన్నావా నాయన, నువ్వేదో మెహర్బా చూపించుకుంటున్నావు, దాంతగా తగ్గించుకోరా నాయన, ఆయన కానీ గాలి తీస్తే తోలు తిప్పి అని చెప్పడం బాగా ఉద్దేశం.
నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్పడే ఉద్దేశం అండి. ఇప్పుడు బెండకాయ కూర చెప్పాడంటే నేను అక్కడే ఉన్నా, గాలి ఎక్కడ ఒక దగ్గర ఉంటుంది అన్ని దగ్గర ఉంటుందా? అంటే భగవంతుడు అన్ని దగ్గర ఉంటాడు దాని అర్థం. అప్పుడేమవుతుంది, అంతటా భగవంతుడు ఉన్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. మనం పూజా గదిలోనే భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాం. మనం ఒకటి చెప్పాడు ఆ గోటిగాడు, నేను గుళ్ళో మాత్రం అబద్ధం చెప్పానని. గుళ్ళో మాత్రం అంటే బయట చెప్తాను, అంటే బయట దేవుడు లేడు నాకు. మన గుళ్ళో సర్వవ్యాపకాయ నమః, సర్వజ్ఞాయ నమః, సర్వసమర్థాయ నమః అని వేస్తుంది. సర్వవ్యాపకాయ నమః అంటే యాభై సర్వాపం అంతా ఉన్నాడు కదా. మనం చేసే పూజ అన్నీ కూడా తంతు యాంత్రికం. అర్థం తెలుసుకుని మాత్రం చాలా వరకు మనం చేయడం లేదండి. చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మీ పొట్టుకోలేము, కానీ అర్థం తెలిసి చేసి చాలామంది ఉన్నారండి. నరసింహ చదువుతున్నాం, విష్ణు స్థానం చదువుతున్నాం, మనం చదువుతారు కదండి, సౌందర్య చదువుతున్నాం. దాని భావం మేము తెలుసుకుంటున్నాము, ఏదో గడగడ చదువుకుంటున్నాం. అందులో ఒక్క వాక్యం పదం పెట్టుకున్నాం మన జన్మ ధన్యమండి. దశశాస్త్రం పోతారు మీరు అసలే విన్నాను వింటారు కదా. ఆ వినేటప్పుడు ఆ భావంలో ఒకటిగా మనం పట్టుకోగలుగుతున్నామా? ప్రయత్నం చేద్దాం. తను పట్టుకోలేదు తప్పని అన్నామండి. బిడ్డ పుట్టగానే పరిగెత్తాడండి. బిడ్డ పుట్ట పరిగిస్తాడు, వాడు పొలపడాలా జోగా ఆడాలి, తర్వాత పరిగిస్తుంది. మనం అంతే, మన పసి బిడ్డలో మనం ఎలా నడవాలని చెప్పడానికి సత్సంగం. అందులో అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అని ఉంటుంది చూడండి. ఎప్పుడైనా ఇంట్లో ఆ పదం వస్తుంది. లోపల పరిశుద్ధంగా ఉంటే బయట నుంచి ఏ చెడు నీకు లోపల ప్రవేశించదు. అది దాని భావం. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్న చాలు. మంచి విషయాలే ఉంటాం, మంచి విషయాలు చూస్తాం, మంచి మాట్లాడతాం, ఈ స్వచ్ఛంగా మంచిదనే చేసుకుంటాం. ఈ పంచేంద్రాలు జ్ఞానేంద్రాలు అండి. ఈ జ్ఞానేంద్రాంతంలో భగవంతుడు పరంగా అవుతుంది. ఇవన్నీ చెప్పడం కోసమే బాబా సర్వజ్ఞతని చెప్పడం అండి ఇక్కడ. అప్పుడేముంది, అనంతటా ఉన్నాడనే భావన కలిగించాడు అనుకోండి, ఎవరిని ద్వేషించాం, ఎవరిని నిందించాం, ఎవరిని నిశ్చేదించాం. ఈ మూడు చేసేదారు మన జన్మదాన్ని. ఇతర విషయాల మీద పట్టించుకో. దానివల్ల మనకేమవుతుంది, బుర్ర పాడవుతుంది, ఉపయోగం ఉంటుంది. అది చెప్పడం. అందుకని బాబా నేను అంతటా ఉన్న నిరూపించిన ఉద్దేశం అది. అందుకని ఇక్కడ సాక్షాత్తు ఇటువంటి శక్తులని బాబా ఎందుకు నన్ను చూపిస్తారంటే భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎరుకపరచడం కోసం. ఈ నెల బలం చేస్తేనే ఈ సాక్షాత్ దత్తాత్రేయుడు అనే విశ్వాసం ఈయన కలిగింది. ఒకసారి ఇతను 2వ రోజు 3వ రోజు ఉన్నాడు ఇక్కడ. ఫస్ట్ రోజేమో ఈ అనుభవం, 2వ రోజేమో ఫస్ట్ రోజేమో నువ్వు మమ్మల్ని చెప్పకుండా వచ్చావు ఒకటి, 2వదేమో మీ ఇంటికి దగ్గర బెండకాయ కూర వేయలేదని ఇంకొకటి ఉపవాసం. ఇతను ఉన్నాడు, ఏకాదశి ఉపవాసం ఉంటారు కొంతమంది, ఇతనికి అలవాటు లేదు. ఇప్పుడు మీకు నేనే కూడా నాకు ఉపవాసం నేను ఉన్నాను, నేను మీ ఇంటికి వచ్చా, ఆ రోజు ఏకాదశి, మీరందరూ భోజనం చేయాల, నేను భోజనం అడగతానా? ఎక్కడికి నేను అలాగే షిరిడికి వచ్చిన తర్వాత ఏకాదశి రోజు అక్కడ ఉండేవాళ్ళు ఒక భోజనశాల ఉంటుంది కదా, వాళ్ళ ఏకాదశి చెప్పేసి లేదు వంటల వాళ్ళు బాబా దగ్గరికి వచ్చాడు. ఇతడికి ఆకలి, ఉపవాసం లేని వాడికి ఆకలి పడుతుంది కదండి. ఆకలి పెట్టి బాబాకి తెలియదే ఉంది, భోజనం చేసి రారా అన్నాడు. అనుకోతే వాడు మీరందరూ ఉపవాసం ఉంటే నాకు అన్నం పెట్టండి చెప్తే ఎట్లుంటుంది అని చెప్పి బాబా అబ్బాయి భోజనం చేసామంటే బాబా నేను ఈరోజు ఉపవాసం తిన్నాను అబద్ధం చెప్పా. అని తెలియదా పోరా అన్నాడు. మళ్ళీ పోయి వాడు తిట్టా వంటోడు. మళ్ళీ వచ్చాడు, వచ్చావు అన్నాడు. సరే ఆరదినాక తింటాను బాబా అన్నాడు. నువ్వు వచ్చేంతరకు ఆర తాగుతుంది తినేసి అన్నాడు. ఎందుకు ఆ పని చేశాడు? నిజంగా ఉపవాసం అంటే ఏంటి మీ భావం చెప్పండి. తెలుసుకోవడానికి వచ్చాము. ఏదో బాబాని చదివేసి భజన చేసి బాబాకి మొక్కోండి, బాబా మనకి మహిమలు చేస్తాడు అనుకోవడం జరుగుతుంది, దుల్లో కొబ్బరి వేయండి అని చెప్పడానికి నేను రాదు.
నిజమైన భగవతత్వం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. నేను సూళ్ళూరుపేట నుంచి రావచ్చు, అందుకని అడుగుతున్నాను. ఎందుకంటే మనకి ఫండమెంటల్స్ చూసే అవగాహన చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఫౌండేషన్ బాగుంటే కదా ఇంత బిల్డింగ్ కట్టచ్చు. ఇంకొకటి వచ్చి ఈ తప్పుడేపటికి ఏదో బాబాలు పూజిస్తున్నారంటే నిజమే మనం పొరపాటు సత్వం పెట్టుకున్నాం ఆలోచన రాకూడదు. అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? అసలు ఉపవాసం అంటే ఏమిటి చెప్పండి, మీ భావం చెప్పండి. తప్పేంటి? దేవునికి దగ్గరగా ఉండడం. ఏమ్మా? దేవునికి దగ్గరగా ఉండడం. దేవుని దగ్గరికి దేవునికి దగ్గరగా ఉండడం అని. దగ్గరగా ఉండడం అది పుస్తకంలో మాట. నిజమైన మాట చెప్పండి, నిజమైన మాట చెప్పండి. ఉపవాసం అంటే ఫుడ్ తీసుకోకుండా అది నిజమైన మాట. మీరు చెప్పి తప్పని కాదండి, వాస్తవది. ఉపవాసము. ఉప అంటే దగ్గర, వాసం అంటే నివాసం. భగవంతుని సన్నిధికి దగ్గరగా ఉండడం. భౌతికంగానా మానసికంగానా? మానసికంగా. భౌతికంగా ఆడు ఉంటామండి, మనకి పన్ను పాటలు లేవా? ఉన్నాయి లేదా? భౌతికంగా ఆడుంటాం మనం. మానసికంగా మన దృష్టిలో ఏంది? ఈరోజు భోజనం చేయకపోతే ఉపవాసం ఉన్నానండి అని అంటాడు నా పొట్టిగాడు. ఈరోజు సోమవారం, నేను ఉపవాసమే. ఈరోజు నా రాత్రి ఏం భోజనం చేయను. ఏం నైవేద్యం పెట్టారు ఇక్కడ? పులిహోర. పులిహోర అంటే నాకు ఇష్టం. దాన్ని చూస్తానే మీరు నాకు పెడతారు. ఈరోజు సోమవారం అండి అందుకని తిన్నాను అంటనే కానీ తిన్నట్టు అవునా కదా? తిన్నట్టే. అటువంటి ఉపవాసాలు ఎందుకు? పొట్లను మనిషిని క్షోభ పెట్టి భగవంతుని చేయి పూజ చేయకూడదు. ఇది లేకుండా చేయండి. ఆ తినాలని ధ్యాస ఉన్నప్పుడు అది ఉపవాసం ఎలా అవుతుంది? దేవాలయానికి నైవేద్యం తీసుకుపోతారు కదండి పౌరేంతులు, పూజారులు. తెరిచిపెట్టుకుని తీసుకుపోతారా? గుడ్డగా తీసుకుపోతారా? ఎందుకని? అది చూసి తినాలని గుర్తే అది నైవేద్యానికి పనికిరా. అందుకు గుడ్డ మూసి తీసుకుపోవడం అంటే తెలిసి అనుకుంటాను మీకు భావం అది. అందుకని మనకి బాబా ఇట్లా మీరు ఉండలేదని చెప్పి అని పెట్టలే. కడుపులో కొడక అంటే ఈయన బాధ పెట్టి నువ్వేం చేస్తాను? లోపల ఉండేవాడు ఎవడు? దేవుడే. అన్నీ దేవుడు ఉన్నాడు కదా. మనం కూడా ఒకసారి అంటాం ఆకలి ఆత్మారాముడు అల్లాడుతున్నాడు అంటాం. ఈ పద్ధతి ఎప్పుడన్నా తిరిగి అంటున్నాము. నిజంగా ఆత్మారాముడు లోపల ఉండేది. ఎందుకంటే భగవద్గీత కృష్ణుడు చెప్పాడు, నేను జీనశక్తి రూపంలో నేనే జీర్ణం చేశానని చెప్పుకున్నాడు భగవద్గీతలో. మరి జీర్ణ ఆయన లోపల ఉన్నాడు కదా ఆయన. మరి ఎట్టండి ఉపవాసం ఉన్నాను నేను అనుకుంటే మనం చేసే ప్రతి పని కూడా ఇది భగవంతుడు అంటే ఆయన సన్నిధిలో ఉన్నట్టు. ఉపవాసం అన్నాం, దగ్గర కూర్చోవడం అన్నాం. మనం చేసే ప్రతి పని కూడా ఆయన పని అనుకుంటే ఉపవాసం, ఆయన దగ్గర ఉన్నట్టు లెక్క. నువ్వు ఏ పని చేయండి, చిమ్మడం కావచ్చు, వంట వండడం కావచ్చు, మనం స్నానం చేయడం కావచ్చు, మన బిడ్డకి అన్నం పెట్టడం కావచ్చు, బిడ్డకి స్నానం చేయించడం కావచ్చు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి మనం అన్నం వండుతున్నాం కదా, ఇంతమంది రూపంలో భగవంతుడికి అన్నం వండుతున్నాను భావన కావచ్చు. ఇవన్నీ ఉపవాసం కాదంటారా? అర్థం కాదు. ఇంకొక దాన్ని చెప్తా చెప్పండి, ఇబ్బంది లేదు. అర్థం కావాలి ఇంకోటి చెప్తాం. ఎందుకంటే మన భగవద్గీత ప్రమాణం కదండి. ఎందరో ఆజ్ఞలో జీవనం నేను ఉన్నానంటే, ఎందరో లోపలికి భగవంతుడు ఉన్నానంటే, ఎంతమంది భగవంతుడికి నేను అన్నం వండుతున్నాను అనే భావంతో చేస్తే అది ఉపవాసం కూడా. సరే, పొంగలు పెడతాం కదా, పాత్ర పెడతాం కదా, ఆ పాత్రకి ఏం చేస్తాము? ఎందుకు పెట్టారా? భగవంతుడు నైవేద్యం పెట్టాలి అంతే కదా. అంటే పవిత్రంగా భగవంతుడు నైవేద్యం పెట్టాలి. అది చేసినంతసేపు మన ధ్యాస ఎలా ఉంటుంది? భగవంతుడి మీద ఉంటుంది కదా. సరే, ఇప్పుడు మీరు చేసి నైవేద్యం చేశారు, పొద్దున్న నుంచి ఏమేమి చేసి ఉంటారు చెప్పండి? బాబాకి నైవేద్యం, ఈరోజు మా ఇంట్లో బాబా సత్సంగం, బాబాకి నైవేద్యం అని కనీసం 100 సార్లు కాదు, ఒక 50 సార్లు నమ్ముంటారు కూడా. మరి 50 సార్లు, 50 అంటే 50 క్షణాలు అనుకుందాం. ఆ 50 క్షణాలు మీరు భగవంతుడి దగ్గర ఉన్నట్టు అవునా కాదా? ఇది ఉపవాసం.
అందుకని నేను చేసే ప్రతి పనిలో కూడా నేను ఉంటాను కృష్ణుడు చెప్పాడు. పని అయ్యే దైవం అని చెప్పాడు. అదే గొల్లపల్లి వెంకటేశ్వర చెప్పాడు. అది బాబా చెప్తున్నాడు. అందుకని ఇక్కడికి వెళ్ళి ఉపవాసం తినేసి రారా అన్నాడు. ఆ వండేవాడికి బాబా చెప్పాడని చెప్పేసి వాడు వంట చేసి పెట్టి అందరూ హారతి తాగింది. దీంతో ఇప్పుడు ఇంకొంచెం విశ్వాసం పెరిగింది. ఇంకొకటి ఏంటంటే ఒకసారి శ్రీడు మూడో వెళ్తానే బాబా ఇందుకు కోపంగా ఉన్నాడు. కళ్ళు బాగా ఎర్రబడి ఉన్నది. ఎవరు లోపల పెట్టకపోవాలని భయపడుతున్నారు. 15 నిమిషాలు బయటే ఉన్నాడు. పోయిన తర్వాత ఇది పిచ్చివాడేమో మళ్ళీ అనుమానం వచ్చింది. ఎవరికి? ఈ బలవతికి. ఏది ఇన్ని అనుభవాలు చూసి కూడా పిచ్చివాడేమో సరే అని అనుభవం వచ్చింది. తర్వాత బాబా కొన్ని శాంతించాడు. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఉద్యోగానికి బొంబాయి రావచ్చు కదా అన్నాడు. వేరే వాళ్ళు ఉన్నాడు అంటే ఇతనికి బొంబాయికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు అనమాట. మళ్ళా విశ్వాసం కలిగింది. మళ్ళా కాసేపు పట్ట కాసేపు పెట్ట మనదంతా ఊగలాడుతూ ఉంటాం ఉయ్యాలాగా. ఇటు పోతా ఇటు వస్తుంటాం. అది పోయేది శాశ్వతం కాదు, ఇటు వచ్చేది శాశ్వతం కాదు. అనేది మనకు తెలియదు. అది హాయిగా అనిపిస్తుంది మనకి, అంతే కదండి. అందుకని అదన్నీ ఉత్తరా అని చెప్పడం మన చిన్నప్పుడు మన అమ్మ ఉయ్యాల వేసి పాట పడుతుంది. ఏం పాట పడుతుంది? లాయి అంటారు కదండి. ఒరి ఇదంతా ఉడవాలి కదా, ఇది పైకి పోయి వస్తాడు జీవితం ఇదేరా అని చెప్పడం దాని ఉద్దేశం అండి. హాస్యం చెప్పడం కాదు, వాస్తవం చెప్తున్నా. ఇలా అంటే కదండి పైకి పోయి గుర్తుదే అక్కడ కాస్త పైకి పోతావు మళ్ళీ కిందకు వస్తూనే ఉంటావు. ఈ జీవితంలో అశాశ్వతంగా తిరుగుతూనే ఉంటారు. నువ్వు శాశ్వతానికి వెళ్ళరా అని చెప్పేసి ఆ పాటలకు అర్థమండి. అట్లా ఈ జీవితానికి కొంచెం విశ్వాసం కలిగింది. అంటే అది కరెక్ట్గా 6 సంవత్సరాల తర్వాత బొంబాయిలో ఉద్యోగం వచ్చేది. అంటే బాబా చూడండి మెల్లమెల్లగా అవిశ్వాసాన్ని విశ్వాసంగా చేస్తూ వస్తున్నాడండి. అంటే మన మనసులో ఉన్న భావాన్ని తెలుసుకుంటున్నాడు, అంతే కదా అర్థం. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడ అనుకుంటాడు? దాని మనస్సాక్షి అంటారు పదం. నాలో మనస్సాక్షి భగవంతుడు ఉన్నాడంటే వాడి మాట తీరు ఎలా ఉంటుంది చెప్పండి. జాగ్రత్తగా మాట్లాడతాడు. ఉన్నాడని భావం ఉంటే, మనకి భావం ఉంటే లేదండి. ఎందుకంటే అది ఉలకడు పలకడు. నిజంగా భగవంతుడు దేవాలను మనం అడుగు పెడతానే, ఏంట్రా నువ్వు ఇంటికాడ తల్లిదండ్రులు సరిగా చూసుకోకపోతే, అత్తమామ సరిగా చూసుకోకపోతేవి, నీ బిడ్డలు సరిగా చూసుకోకపోతేవి, దంబాల వలిగితివి, ఇంటి పరుగు తీసి ఏదో దిగితివి, ఏడుకొచ్చి నాకు కాళ్ళకి మొక్కుతున్నామని ఒక మాటగా అడిగితే ఊళ్ళో చదువుంటారా? మరి ఎందుకు అడగలేదు ఆయన? ఇంటికి పని చేసుకుంటాం. మళ్ళీ ఎందుకు అడగడం లేదు? అడగచ్చు కదా. అడిగితే ఏదో కొంతమంది ఫిల్టర్ అవుతారు కదా, ఇంక స్పెషల్ దర్శనం ఉండదు కదా, డైరెక్ట్ పిలిచి రావచ్చు కదా. మనం వేసుకుంటాం అనుమానం. వేసుకోవాలండి, ప్రశ్నించుకోవాలి, మనం సమాధానం రాబట్టుకోవాలి. ప్రశ్నిస్తేనే మనకి సమాధానం దొరుకుతుంది, లేకపోతే దొరకదండి. ఇప్పుడు భగవద్గీత ప్రశ్నిస్తే వచ్చిందా, మామూలుగా వచ్చిందా? అంతే. కొన్ని ప్రశ్నించి అలవాటు చేసుకోవాలి. భగవద్ మాట చెప్పడం అంటే ఎవరు చెప్పినా ఇది వాస్తవం అవునా కాదా ప్రశ్నించు. వాస్తవికత మనం ఒప్పుకుంటాం, కాకపోతే తెలుసుకుంటాం. అందరికీ మనం గుచ్చిగుచ్చి అడగడం అండి, అంతకు నిత్యం కాదు. లేకపోతే తాగబోతూ ఉంటాం మనం. అలా పరిస్థితి అలవాటు చేసుకో. ప్రతి ఒక్కటి కూడా ఇట్లా అంతర్ముఖంగా ఉన్న సత్యాన్ని బయటికి తీసుకురావాలంతే. ఇప్పుడు ఆ మనసులో ఉన్నాడు భగవంతుడు ఉన్నప్పుడు తను జాగ్రత్తగా మెరుగుతా. అందుకని బాబా ఏం చేశాడు? సర్వజ్ఞత్వం. పూజ చేస్తూ ఉండి తాంబూలం మెట్టలు మర్చిపోయాడు. ఇతడే పెట్టి మర్చిపోయాడు. బాబా దగ్గర పోయినాడు. ఏరా ఈరోజు తాంబూలం పెట్టలేదు అన్నాడు. ఇప్పుడు పటమనాన్న ఆయన ఎందుకు నిరూపణ చేశాడు? నువ్వు చేసే పని యాంత్రిక చేయబాకైనా సజీవంగా స్వరూపానికి ఈ రూపంలో ఉన్నాడు ఆయన. అన్ని రూపాలు ఆయనవే. జడము ఆయనే, నిర్గుణుడు ఆయనే, సగుణుడు ఆయనే. అంటే గుణం కలిగిన వాడైనే, గుణం లేనివాడైనే, రూపం ఉన్నవాడైనే, రూపం లేనివాడు ఆయనే. అన్నీ ఒకటే. ఎట్లా అడిగింది అడగచ్చు. రామకృష్ణుడు ఇదేం అడిగాడు? భగవంతుడు నిర్గుణ ఆకారుడా నిరాకారుడా అని 2 అన్నాడు. అదే కుదురుతుంది, ఒకటే చెప్పండి అన్నాడు.
ఎట్ట అవుతుంది? ఒక ఐస్ గడ్డ ఉంది. ఐస్ గడ్డ ఎట్లా వచ్చింది? అందులో ఏముంది? నీరే కదా. నీరే కదా గడ్డ కట్టేది. అప్పుడు దాన్ని నీరు అంటామా ఐస్ గడ్డ అంటున్నామా? ఐస్ గడ్డ అంటున్నాం. నీరే కదా ఉండేది. మరి ఐస్ గడ్డ ఎందుకు అంటున్నాము? అందులో ఉండేది నీరే. అది ఎండబడింది అనుకోండి, అది కరిగిపోతుంది. అందులో ఉండేది నీరే. గడ్డ కట్టినప్పుడేమో ఆకారం, కరిగినప్పుడేమో నిరాకారం. రెండు నీళ్ళు ఉన్నా కదా. మరింతే. సముద్రం అల వేరు, సముద్రం వేరు. అల పెద్ద అంటాం, అల్ల ఉండేది ఏంది? మీరే కదా. అది అందుకే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఈ అర్థాలన్నీ మాస్టర్ గారు చెప్పాడండి. ఇట్లా ఆలోచింప చేయాలి. అప్పుడే అవుతాడు. అన్ని రూపాయలు భగవంతుడు అనే రూపంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటామండి. ఎప్పుడే తాములు వేలాడుతుంది, తాములు వేస్తుంది. బాబా ఏమన్నా అవసరం ఆయనకి ఏమన్నా ఎందుకు చెప్పాడంటే, యాంత్రికంగా చేయబాకండి, ఏ పని మెకానిక్గా చేయబాకండి, దృష్టి పెట్టుకుని చేయండి. ఇప్పుడు బాగా శ్రద్ధగా చదువు అంటాం మనం, ఏకాగ్ర చదువు అంటాం. అంటే చదివితే ఫలితం ఉంటుంది. స్టవ్ మీద పాలు పెట్టేసి గమనింటే ఏమవుతుంది? కాన్సెప్ట్ ఉండాలి కదండి. అలాగే ఎలా ఉంటుంది అది చెప్పడం ఇక్కడ. అందుకని తాములు మీద గుర్తు చేశాడు. తాములు మర్చిపోరా అన్నాడు. ఒకసారి నైవేద్యం నైవేద్యం పెట్టి మర్చిపోయాడు. ఎలా నైవేద్యం పెట్టలేదన్నాడు. ఎందుకు చెప్తాడు బాబా ఇక్కడ? అంతటా నేను చెప్పడం ఉద్దేశం అదండి. భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడు అని కృష్ణుడు చెప్పాడు. అందరూ మహాత్ములు చెప్పారు. కానీ మన బుర్రకు ఎక్కలేదే. విశ్వరూపం చూపించాడు అర్జునుడికి, కానీ బాబా అందరికి చూపిస్తున్నాడు. మన మాయలో పడకుండా ఇవన్నీ చూపిస్తారు కదండి. ఇప్పుడు యశోదకి కూడా విశ్వరూపం చూపించాడు. మట్టి తిన్నప్పుడు నోరు తెచ్చాడు కదా, విశ్వరూపం కనబడింది కదా. ఆ శరీరం అతను ఆశ్చర్యమైపోయింది. మళ్ళీ కాసేపటిగా ఒక ముడికేసింది. ఆయన గోవర్ధనపతిని ఎత్తాడు. ఎంతమంది కాపాడా చూసింది కదా ఆయన. అయ్యో కృష్ణ అని చెప్పేసి దానికి కట్టు కడతా ఉన్నాడు. మాయ అలా ఆవహిస్తుందండి. ఆ భ్రాంతిలో పడకుండా బాబా చేస్తున్నాడండి. చిన్న పొరపాటు చేసినా గుర్తు చేస్తున్నాడు. ఎక్కడో ఉండి ఏమనుకున్నా కూడా సరే, మరి ఇలా అనుకున్నాం, పొరపాటు కనుక్కున్నాం, తప్పు అని సంస్కరించడానికి బాబా వచ్చిందండి. ఎందుకు బాబా సంస్కరణ పెడతారంటే, బాబా యొక్క జీవితం మనం సంస్కరింపజేస్తుంది అని ధైర్యంగా మనం చెప్పగలగాలి. అడిగితే అడగకపోతే చెప్పకూడదు. మనకే అవసరం. పిచ్చోడు అంటారు చెప్తే. అంటే కృష్ణుడు భగవంతుడు మహా అవతారాలన్నీ కూడా మనకి జ్ఞానం బోధించడానికి వచ్చిందండి. ఇప్పుడు మత్స్యావతారాన్ని చెప్పుకోండి. స్టార్టింగ్ మత్స్యావతారం యథా రక్షిస్తాడు. కూర్మావతారం, అమృతం వస్తాడు. వరాహ అవతారం, భూమిని కాపాడాడు. ఇలా అన్ని అవతారాలు చూసుకోండి. ఆయన కోసం ఏమైనా చేసుకున్నాడా? వేదాలు ఎవరికి? భూమి ఎవరికి? మనకి. అంటే ఏమిటి? త్యాగ బుద్ధి అలవర్చుకోండి. మనకే బరికి కింద మత్స్యావతారం, కూర్మావతారం, వరాహవతారం అంతా ఎక్కడ అది చెప్పడానికి బాగా వచ్చాడు. సేవ 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 అనేది కన్నా కూడా అర్చన అన్నప్పుడు మేలండి. ఎందుకంటే మాస్టర్ గారికి అన్నగారు కృష్ణమాచార్య గారు పేరున్నారు ఎప్పుడన్నా, ఆయన చెప్పిన మాట ఇది సేవ కాదు, ఎంతో రూపంలో భగవంతుడికి మనం అర్చించుతున్నాం. ఇవన్నీ మనకు తెలియజెప్పడం కోసమే బాబా సర్వజ్ఞత నిర్వహిస్తున్నాడు. ఇంకొకసారి ఇతని స్నేహితుడు ఒక అనవసరమైన కేసులు ఇరుక్కున్నాడు. ఎవరు? బలవంత కేసులు ఇరుక్కున్న తర్వాత ఇంకా బెయిల్ మీద విడుదల చేసుకుంటాడు కదా. అతను పోయి బాబా నువ్వు పోతున్నావు కదా బాబా దగ్గరికి, నా సంగతి చెప్పురా అన్నాడు. సరే వచ్చి బాబా సంగతి చెప్పాడు. బాబా వాడు ఎప్పుడు విడుదలైనాడు అన్నాడు. అంటే ఎప్పుడైతే బాబా చెప్పు అన్నాడే, ఆ రోజు రాత్రే బాబా అతను కల్లో కనబడి నేను విడుదల చేస్తాను చెప్పున్నాడు వాడికి. ఇవాళ విడిచాడు. వీడికి ఏమైంది ఏంటి? నేను విడుదల చేశాను అన్నాడు.
ఏమో చెప్పడం కూడా లేదే. అంటే నిజంగా సర్వసరణాగాన్ని బాగా చేస్తే ఎటువంటి రక్షణ కలుగుతుందో నేను చెప్పానండి. ఇట్లా ఒకటే రెండు కాదు, ప్రతి ఒక్కటి. అంటే ఇతరులో కొంచెం నమ్మకం తగ్గుతుంది, మళ్ళీ పెరిగే నమ్మకం పెరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా సంపూర్ణ విశ్వాసము, ఓరిమి రెండు మనకు అలవర్చడానికి బాబా యొక్క అవతరణ. అంటే మనం సంస్కరించడానికే బాబా యొక్క అవతరణ. సంస్కరణ లేని ఈ జన్మ వ్యర్థం. సంస్కరించుకోవాలండి. అంటే పూర్తిగా ఒకేసారి మనం సంస్కరణ పడతామంటే అది వీలు కాదు. ఇప్పుడు చెప్పుకున్నాం, బిడ్డ పుట్టగానే పరిగెత్తడు, బియ్యం ఎసుట్లో పోస్తానే అన్నం కాదు, విత్తనం వేస్తానే ఫలితం రాదు, నవమాసాలు మోస్తేనే బిడ్డ బయట వస్తాడు. అంతే కదండి. దేనికైనా సహనం ఒకటి ఉండాలి. కాబట్టి దానికి కూడా సమయం ఉంటుంది. మనకు కూడా సమయం. ఇప్పుడే పుట్టాం మనం అని అనుకుంటే వీడన్నీ మనం పోగలం. అయ్యో మనం చేయలేం కాబోలు, ఇది మన బోటి వాళ్ళకి కాదు, తప్పించుకుంటాం అంతే. ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఉంది వయసు అంటాం. జీవితం చాలా ముంగరం, అది గుర్తుపెట్టుకోవాలి. బుద్ధులు ఒకేమో చెప్తానండి, మరణాన్ని ధ్యానించు, మరణాన్ని జయించు. బుద్ధుడు మరణాన్ని ధ్యానించు అంటే ఏంటి? చావని కాదు, మనకి త్వరలో మరణం ఉంటుంది, గుర్తుపెట్టుకుంటే మరణాన్ని జయించు అన్నాడు. అంటే చావు లేకుండా కాదు, ఈ దేహం వెళ్ళినా నువ్వు చిరస్సులుగా ఉంటావు. అర్థమనుకుంటాను. ఇక్కడ మరణాన్ని జయించంటే శరీరం ఉంటుందని కాదు, నువ్వు చనిపోయినా నువ్వు చిరస్సులుగా ఉంటావు. చిరునడు అంటే ఎట్లా? అందరూ గుర్తుపెట్టుకుంటారు. చెప్తే అర్థమవుతుంది. తన ఉదాహరణ అబ్దుల్ కలాం. మరణం జయించాడు లేదా? అంతే. ఆ పదం ఇచ్చినప్పుడు భూయా ఇదే సాగుని ధ్యానించమంటాడు, నీకు దండం సాగండి అంటాం. దాని అర్థం ఇది. ఇప్పుడు అబ్దుల్ కలాం లేడు, శరీరం లేదు, మరి అందరి గుండెలు ఉన్నాడు, కూడా జీవించున్నట్ట చనిపోయినట్టు చెప్పాడు. మన జీవితం అలా కావాలి అని చెప్పడం బాబా ఉద్దేశం. అది చెప్పడానికి భరద్వాజ మాస్టర్ గారు ఈ ప్రయత్నం చేసినాడు. ఇంటింటికి శాతం చెప్పడం ఆయన వాళ్ళట రాలేదు వాటికి, కాబట్టి నువ్వన్నా పోయి చెప్పు అని నాకు అవకాశం ఇచ్చాడు. అదొక నాకు అదృష్టం. ఎందుకంటే ఇది కొత్త పద్ధతి ఏం కాదండి. ఇప్పుడు జగదుడు ఆదిశంకరాచార్యుడు 3 సార్లు దేశ ప్రకటన చేశాడు. ఎందుకని? ఆయనకు అవసరమా? అందరూ ఉద్ధరింపబడాలి. మహాత్ములంతా కూడా అలా చేస్తారు. వాళ్ళొక్కడే తరించారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస విన్నారు, పేరు వింటారు. తను సమాధిస్థితి ఇచ్చాడు. ఇది కాలు బర్రెవేలు తాగితే అతని సమాధిస్థితి కలిగింది. విన్నారు ఎప్పుడన్నా? అది జరిగిందనమాట. జరిగిన తర్వాత వివేకానందుడు అబ్బా నాకు సమస్య కలిగింది అనేసి ఒక గదిలో కూర్చొని తీవ్రంగా ధ్యానం చేసుకుంటున్నాడు అనమాట. నాకు వచ్చాడు, నీకు ఇచ్చింది నువ్వు తరించడానికి కాదు నాయన, అందరిని తరింపు చేయడానికి. నువ్వు ఒకటే తింటేట, నీ ఇచ్చింది అందరూ పంచు అని చెప్పినప్పుడు ఆయన అమెరికాకి పోవడం మన ఇద్దరి గురించి చెప్పడం జరిగింది. అందులో ఆనందం ఉంటుందండి. పంచుకుంటే ఆనందం ఉంటుంది. మనం ఒక్కడే తింటే ఆనందం తక్కువగా ఉంటుంది. ఇదన్నా నమ్ముతారా? ఏమ్మా సరే, దానికి వచ్చిన ఉదాహరణ చెప్తా. ఏ ఇబ్బంది లేదు. సూళ్ళూరుపేట పెద్ద థియేటర్ ఒకటి ఉండాలి, టోల్ గేట్ కాడ. ఏం థియేటర్ ఇది? అమ్మా విఎపిక్స్. మీరు వెళ్ళలేదా? నెల్లూరులో వెళ్ళారా? వెళ్ళారు కదా. అక్కడ నెల్లూరు అంటే మామూలు అనుకోండి, టౌను. సూళ్ళూరుపేటలో పెట్టారు. వెళ్ళి చూసి వచ్చారు. చూసి వచ్చిన తర్వాత సినిమాకి నుండి పోయారా, థియేటర్కి నుండి పోయారా? నెల్లూరు కూడా మనం పోతాం అనుకోండి, ఫస్ట్ ఓపెనింగ్ అనుకోండి, నిజంగా సినిమాని చూడకపోతామా, థియేటర్ చూడకపోతామా? థియేటర్ చూసాం, వచ్చారు, గమనుంటారు ఇలా గమనుంటారా? ఎందుకు చెప్పాలా? అదొక ఆనందం. మీరు పొందారు ఆనందాన్ని. అబ్బా ప్రజలండి అక్కడ అన్నీ ఉంది, బ్రహ్మాండంగా థియేటర్ వస్తే అబ్బా అద్భుతం, మీరు ఆనందం పొందారు. మళ్ళీ వస్తారే నలుగురు చెప్పారు, చెబితే నీకు ఆనందం అంటే వారు కూడా ఆనందం పొందాలి. అవునా కదా? ఇది కూడా అంతే. అందుకని మహర్షులంతా కూడా ఊరు వాళ్ళ ప్రచారం చేయడు.
వాడి పొందిన జ్ఞానాన్ని 10 మంది పొందాడు, బుద్ధుడు చేశాడు. చంద్రశేఖర స్వామి ఇదే ఉంటారు, కంచి పెడాలి పక్కన ముసలాయన అద్దలు వేసుకొని సన్నగా ఉంటాడు, దేశమంతా పడుతుంది, నడిచే దేవుడు అంటారు. అది పెట్టుకున్నాడు మాస్టర్ గారు. ఆయన ఊరు వాడ పల్లె పల్లెలో తిరిగి చెప్పాడు. ఇంత చేశాను ఆయన ఉంచుకున్నాడంటే ఆయన శరీరం వదిలిపెట్టేటప్పటికి ఆయన సమాధి అయిపోయారు, శరీరం వదిలిపెట్టేశారు. 1989, 51 సంవత్సరం నుండి 50 సంవత్సరాలు 6 నెలలే. ఆయనకంటూ ఒక ధ్యాన స్థానం లేదు, ఎల్ఐసి పాలసీలు లేవు, బ్యాంక్ డిపాజిట్లు లేవు, ధర్మపత్ని 2 పిల్లలు. ప్రొఫెసర్ కంటే జీతం రాదా? అన్ని విద్యార్థులు ఫీజులు కట్టుకునే ఫీజులు, పుస్తకాలు ఉన్న పుస్తకాలు, ఏమైనా చేయబదులు అది అని వ్యాపారం. అంటే ఆయన నిర్ణయించుకున్నాడు అంతే, నేను ఆయన పని చేస్తాను, నా పని ఆయన చూస్తాను. ఆయన ఉద్దేశంతో మాస్టర్ గారు శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ పాపకి వివాహం నిత్యమైనప్పుడు చూడండి, తండ్రి లేని బిడ్డ, ఆదాయం లేదు, ఆస్తులు లేవు, మరి ఆ బిడ్డకి వివాహం ఎలా జరగాలి? ఎలా గర్పించుకున్నాడంటే మనం సినిమాల్లో చూస్తాం, మినిస్టర్ కూతురికి ఎలా పెళ్ళి అవుతుందో, ఒక ఓపెన్ గార్డెను, అక్కడక్కడ టేబుల్స్, చుట్టూ సన్నటి మ్యూజిక్, లైటింగు, అట్లా జరిగింది. ఎవరు చేశారు? ఆయన ఉన్నాడా? డబ్బులే ఉందా? అందరూ కలిసి చేశారు. అంటే భగవంతుని నమ్మిన వాడు చెడిపోడు. అయితే హృదయపూర్వకంగా ఉండాలండి. మనంత ఉత్తిత నమ్మకాలు మనది, అందువల్ల మనకు జరగదు. అంటే ఇక్కడ బలవంతాజీకి అలా చేశాడు. ప్రతి ఒక్కదానికి అల్లా మాలిక్ అల్లాహ్ తెగన్నాడు. ఇతను కొంచెం బాగా భక్తి జోరుకున్నాడు అనమాట. భక్తి అయిపోయిన తర్వాత బాబాకి కడుపు నొప్పి అన్నాడు. కడుపు నొప్పి అంటేనే ఒక ఆవిడ, ముసలావిడ ఇటుకని ఎర్రగా కాల్చి పొట్ట మీద పెడతా ఉంది. ఫిజియోథెరపిస్ట్ చెప్తే అర్థమవుతుంది. ఇటుక పెట్టింది ఆలోచిస్తుంది మాకండి. ఫిజియోథెరపీ అదే చేస్తారా? నడుము ఎత్తి మొక్కలు ఏం చేస్తారమ్మా? కరెంట్ పెడతారా లేదా? కరెంట్ అంటే వేడే కదా, అది అది చేసిందనమాట. ఈ భక్తి ఎక్కువైపోయింది కదా, మా మెల్లిగా వచ్చు, ఆయన కాలుతుంది అన్నాడు. వెంటనే బాబాయ్ అన్నాడు, చిప్పరా అన్నాడు. ఆమె సేవలు ఎందుకు జోక్యం చేసుకుంటావు? పెట్టింది ఆమె, భరించేది నేను, మధ్యలో నీదేంటి అని చెప్పాడండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా ఇతరులు చేసే సేవలో జోక్యం చేసుకోవాలండి. ఎట్ట గుడి అనుకోండి, నేను మీరే మీ ప్రకారంగా ఏదో మాల వేస్తాను అనుకోండి, అలా కాదండి ఎలా వేయాలండి అని నేను సలహా ఇస్తాను. నీ మనసు నొచ్చుకుంటూ కదా, మరి నేను భగవంతుడు నీ బాధ పెట్టుకోండి చెప్తాను కదా, అందుకోసం అండి ప్రతి ఒక్కడండి బాబా మన జీవిత వ్యవహారం ఎలా నడుచుకొని చెప్తున్నాడండి. నిజమే, పెట్టేది పెట్టుకురా మధ్యలో నాకెందుకు అంటే తిరిగాలన్నమాట. అందులో అదే బాబా మహాభక్తులు అనేసి కొంచెం ప్రదర్శన చేస్తారనుకోండి, అమ్మ ఇట్లా కాదు ప్రదర్శన చేయాల్సింది, ఇంకో చేయాలని చెప్తాను. భావాన్ని గుర్తిస్తాడా భగవంతుడు, బాహ్యాన్ని గుర్తిస్తాడా భగవంతుడు? భావాన్ని గుర్తిస్తాడు. నువ్వు ఎలా చేసావు కాదు, ఏ విధంగా చేసావు అది గుర్తుపెట్టుకుంటాడు ఆయన. అంతకు నీకేం కాదు. అందుకోసం ఏ లేదా ఇప్పుడు బాబా ఏ లేదు, ప్రతి ఒక్కరికి సంస్కరించడానికి కదా ఉన్నది, విశ్వాసాన్ని పెంపొందించడానికే, అది సరిదిద్దడానికే బాబా చెప్తున్నాడు. ప్రతి ఎందుకు బాబా చెప్తాడు, బా నువ్వు మంచి చూడరా కాలుస్తాను నేను గుర్తున్నది శబాష్ అని చెప్పాల. అంటే ఎక్కడ ధర్మం ధర్మం చెప్పాల్సిందే, అధర్మం అధర్మం చెప్పాల్సిందే. కాబట్టి అటువంటి వాళ్ళు జోక్యం చేసుకోవద్దు. ఇవన్నీ మనకి పాఠాలండి. బాబా యొక్క లీల ఒక్కటి కూడా మనకు ఒక పాఠంగా తీసుకుంటుండాలి. అందుకే సద్గురు శాస్త్రిని చూడమని చెప్పేది. అందులో ప్రతి ఒక్కటి కూడా చూడండి, ఎంతగా ఎదురు వాళ్ళు బాధపడి ఎంతగా తపన పడతాడు ఆయన. ఎందుకు ఆయన తపన? తన బిడ్డలు నేను అందుకోసం వచ్చా. బాబా మాట్లాడతాడండి, నేను భగవంతుడిని లెక్క చెప్పాలంటాడండి బాబా. ఏమంటే వీళ్ళందరూ నాకు అప్పగించాడు కదా, వీళ్ళు శుద్ధి చేసి నేను భగవంతుడికి అప్పగించాలంటాడు. అందుకే బాబా అరిగిపోయిన నాన్న తీసారు అరగదీస్తూ ఉంటాడు. అంటే మన మనసు అరిగిపోయిన శుద్ధి చేసి మోసపోసి చెల్లే నాణాలుగా తయారు చేయాలని ఆయన బాధ.
అంటే బాబా చూడండి ఎంతగా మన సంస్కరిస్తున్నాడు. ఇంకో వచ్చి బాబా నేనే జపం చేసేది అడిగాడు. ఎవరు ఇక్కడే నీకు జపము తపము కాదు, నీ పూర్వీకులు అర్చిస్తున్నారే ఆ దేవుడు పూజించాను. అంతేగాని జపము మంత్రం చెప్పలే. ఎందుకంటే మంత్రం తంత్రం ఏం లేదండి. అతను ఇచ్చేవాడు లేదు, పుచ్చుకునేవాడు కూడా లేడు ఈ కాలంలో. మంత్రము అంటే అది మీ చెవులో పడగానే మీరు తన్మయత్వం సమాధిని పొందాలి. అది నిజమైన మంత్రం. అలా ఇచ్చేవాడు ఉన్నాడంటారు ఇప్పుడు. పుచ్చుకుని అర్హత కూడా కావాలి కదా. అందుకని మంత్రం ఎందుకయ్యా తంత్రం ఎందుకయ్యా అన్నాడు వెంకటేశ్వర స్వామి. మీ వెంకటేశ్వర పొలంగుడికి వెళ్ళారు ఎప్పుడు ఆయన చెప్పిన మాట అది. మంత్రం ఎక్కడ తంత్రం ఎక్కడ అన్నాడు. ఏదైతాడు ముందు నీ కులదైవాన్ని ఆరాధించు. కులదైవాన్ని ముందు పెట్టాలండి. ఎందుకు చెప్పాడు? మొట్టమొదటి అది ప్రధానమైనది. అందులో నన్ను చూడని అర్థమైంది. ఆయన ఎన్నట్లేడు, అంతటా ఆయన ఇంట్లో ఉన్నాడు ఆయన. ఇలా ఏ బలవంతనాథేశ్వరుడు అవిశ్వాసంగా ఉన్న ఇతడికి విశ్వాసం నెలకొల్పి ఇక్కడ భగవంతత్వపు మనసును మళ్లించాడు. మనం చెప్తారు ఇక్కడ భగవంతుడు అంటే రూపం కాదు, భా అంటే జ్ఞానము, గా అంటే గమనము, జ్ఞానంలో ప్రయాణం చేయించడానికే వారి యొక్క ఉద్దేశము. అందుకని భారతదేశం పేరు వచ్చింది. రామాయణము ఉన్నారు ఇద్దరు. ఏమిటి రామాయణం? అసలు రామాయణం అర్థం ఏంది? మీ భావం చెప్పండి, పెద్దమంది చెప్పండి. ఏమో రామాయణం అంటే ఏమో మీకు తెలిసింది చెప్పండి. ఇబ్బంది అండి. రామ ప్లస్ ఆయనము, రామాయణము. ఆయనం అంటే ప్రయాణం సాగించాడు. ఉత్తరాయణం దక్షిణం అంటాయి కదండి. ఉత్తరాయణం అంటే ఉత్తర సూర్యుడు ప్రయాణం సాగిస్తున్నాడు, దక్షిణాయనం అంటే దక్షిణ ప్రయాణం సాగిస్తున్నాడు. ఆయనం అంటే ప్రయాణం సాగించాడు. రామ అంటే ఏంటి? రాముడు వెనకలనే పోవడమా? రామ అంటే రామో విగ్రహ ధర్మ. రాముడు అంటే ధనుర్బాధ తెలిసిన వాడు కాదు. రాముడు అంటే ధర్మం. ధర్మం వైపు నువ్వు ప్రయాణం సాగించడమే రామాయణం. రామాయణ కథ దేవుడు పక్కన పెట్టండి, ఒక మానవుడిగా తీసుకోండి. మానవ ధర్మాలనే చెప్పాడు శ్రీరామచంద్రుడు. ధర్మం వైపే ఉంది కానీ అధర్మం వైపు ఎక్కడ శ్రీరామచంద్రుడు ఒక తప్పడం కూడా లేదు. అది నిజమైన రామాయణం. నేను రాముడు కొలుస్తున్నానంటే ఆ ధర్మంలో నువ్వు ప్రయాణం సాగిస్తున్నావా? అప్పుడు నిజంగా రాముడు కొలిచినట్టు. నేను కృష్ణ భక్తుడిని, ప్రేమతత్వం నుండి ఎంత మాత్రం ఉంది. నేను బాగా ఎదిగిపోయినా నాకన్నా తక్కువ వాడు వస్తే నేను చూపు ఎలా ఉంది. కుచేరుడు వస్తే కృష్ణుడు ఏం చేశాడు? ఆ భావన పడిస్తే నిజంగా కృష్ణ భక్తుడు. అది చెప్పడమే ఈ సాయి సన్నిధి యొక్క ఉద్దేశం అంటే. బాబా ఆ విధంగా మనలో సద్ధర్మాన్ని, సచ్చీలతని, పవిత్రతని, నిరాడంబరత్వాన్ని అవి నింపడానికే షిరిడీ సాయినాథ్ అవతరణం. ఆ తత్వాన్ని తెలియజెప్పడం మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. అందుకని ఈ విషయాన్ని ఇలా ఇంటింటారు. నీకు తెలిసినంతలో నేను చాకటి కొడిసినవి చెప్పలేను కదా. ఆయనతో పోవచ్చు ఆయనగా చెప్పడము, స్వామి సన్ముఖ సరదా మనం చెప్పలేము, గరిగిపాటి నరసింహరావు మనం చెప్పలేము. కనీసం మనకు తోచిన పద్ధతిలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఏమవుతుంది? మొట్టమొదటి ధర్మం అనే భావం లోపల ప్రవేశిస్తుంది. ఆ విత్తనం పడిందంటే ఎప్పుడు వాన పడుతుంది, ఎప్పుడు మొలకెత్తుంది. అది ఎన్ని జన్మలు పడుతుందో వాళ్ళ ప్రయత్నం బట్టి ఉంటుంది. కాబట్టి మనసులో సున్నితం చేసుకుంటే వర్షం పడినా మొలకెత్తాలి. సున్నితం అంటే మెత్తగా ఉండాలి కదా. కఠినంగా ఉంటే విత్తనం ఏమో లాభమా? ఆ సున్నితమైన మనసుని చేసుకోవడమే బాబా యొక్క విధానం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।